హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. టెక్ డి సైబర్ సెక్యూరిటీ లిమిటెడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ ఒక బిజినెస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ అవ్వచ్చు లేదా బిజినెస్ అవ్వచ్చు, వెబ్సైట్స్ ద్వారా లేదా మొబైల్ యాప్స్ ద్వారా వాళ్ళు రన్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన డేటా హ్యాక్ అవ్వకుండా అండ్ వాళ్ళ రిప్యుటేషన్ పోయేలాగా ఉండకుండా వాళ్ళ డేటాను మొత్తం వీళ్ళు సెక్యూర్ చేసేలాగా ఒక డిజిటల్ సెక్యూరిటీ టీమ్ లాగా యాక్ట్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అందులో విఐపిటి సర్వీసెస్, ఎస్ఓసి సర్వీసెస్ అని చెప్పేసి ఈ కంపెనీస్కి సంబంధించిన డిజిటల్ సిస్టమ్స్ని 24/7 అయితే వీళ్ళు మానిటర్ చేస్తూ, అందులో ఏదైనా సస్పీషియస్గా డిటెక్ట్ అయితే వాటికి కావాల్సిన సొల్యూషన్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ అంతేకాదు సైబర్ సెక్యూరిటీ కన్సల్టింగ్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి పీపుల్ని కూడా ట్రైన్ చేస్తుంటారు, కోర్సును ప్రొవైడ్ చేస్తూ లేదా వర్క్షాప్స్ని కండక్ట్ చేస్తూ పీపుల్స్ని కూడా వీళ్ళు ట్రైన్ చేస్తూ ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి. వీటితో పాటు వీళ్ళకి చాలా బిగ్ కంపెనీస్ కూడా క్లయింట్స్గా ఉన్నట్టు చెప్తున్నారు. అందులో అదాని గ్రూపు, జెన్సార్ టెక్నాలజీస్, అస్ట్రల్ లిమిటెడ్, కేడియా క్యాపిటల్ అండ్ ఈటీఓ గ్రూప్ అని చెప్పేసి ఇది వచ్చేసి జర్మన్ కంపెనీ, ఐక్యూఎం కార్పొరేషన్, వన్ సైబర్ వాలే, ఇలాంటి డిఫరెంట్ బిగ్ కంపెనీస్ కూడా వీళ్ళ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ వచ్చేసి 2017లో స్టార్ట్ చేశారు. అండ్ ఎంప్లాయీస్ వచ్చేసి 147 ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ క్లయింట్స్ కూడా వరల్డ్ వైడ్ లో ఉన్నట్టు కూడా చెప్తున్నారు. వీటితో పాటు ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ నుంచి వీళ్ళ రెవెన్యూ చూసినట్లయితే 99% ఆఫ్ రెవెన్యూ వస్తుంటే, గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ నుంచి వీళ్ళకి చూసినట్లయితే 0.4% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ సెగ్మెంట్ వైజ్గా చూసినట్లయితే సర్వీస్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి 83% ఆఫ్ రెవెన్యూ వస్తుంటే, ట్రైనింగ్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకు 16% ఆఫ్ రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ సెక్టర్ వైజ్గా మీరు ఇండివిజువల్గా రెవెన్యూ కావాలంటే కూడా స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫినాన్షియల్ విషయానికి వస్తే వీళ్ళ రెవెన్యూ అబ్జర్వ్ చేసినట్లయితే ర్యాపిడ్గా సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. అండ్ నియర్లీ డబుల్ అయింది చెప్పాలంటే, ఎస్పెషల్లీ FY24 నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే FY23లో 7.59 crores నుంచి FY25కి మీరు చూసుకున్నట్లయితే 30 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. నియర్లీ ఇయర్ ఆన్ ఇయర్లో డబుల్ అయితే వచ్చింది. సో బిజినెస్ డిమాండ్ అనేది ఇక్కడ చాలా ఇంక్రీజ్ అయితే వచ్చింది ఇయర్ ఆన్ ఇయర్లో. అండ్ దీంతో పాటు ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే ప్యాట్ కానీ లేదా కానీ మీరు చూసుకున్నట్లయితే ర్యాపిడ్గా ఇయర్ ఆన్ ఇయర్లో అవి కూడా డబుల్ అయితే వచ్చాయి. అండ్ ప్యాట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే FY23లో 0.94 crores నుంచి FY25కి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 8.4 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. సో ఓన్లీ రెవెన్యూలోనే కాదు, ప్రాఫిటబిలిటీ పరంగా కూడా చాలా ఇంప్రూవ్ అయితే వచ్చారు ఇయర్ ఆన్ ఇయర్లో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళ రీసోర్సెస్ని వీళ్ళు ఎఫిషియెంట్ వేలో యూస్ చేసుకుంటూ రిటర్న్ మెట్రిక్స్లో కూడా చాలా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 62% మార్జిన్స్ మెయింటైన్ అవుతుంటే, రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 54% మార్జిన్స్ అయితే మెయింటైన్ అవుతున్నాయి. అండ్ డెప్ట్ కూడా చాలా తక్కువగా ఉంది. సో లీవరేజెస్ కూడా చాలా తక్కువగా ఉండడం ఒక పాజిటివ్ పాయింట్ ఇన్వెస్టర్స్కి. అండ్ అంతేకాదు ఓవరాల్ ఫినాన్షియల్స్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే గ్రోత్ పరంగా కానీ ప్రాఫిటబిలిటీ పరంగా కానీ చాలా ఇంప్రూవ్ అయితే వచ్చారు, ఎస్పెషల్లీ FY24 నుంచి. అండ్ ఇది ఇలానే కంటిన్యూ అయితే మాత్రం మనం బెటర్ గ్రోత్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కీప్ ఆన్ మానిటర్ అయితే చేస్తుండాలి. సో ఫినాన్షియల్స్ వైజ్గా అయితే వీళ్ళు చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఐపీఓ విషయానికి వస్తే September 15th ఓపెన్ అయ్యి 17th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 183 to 193 per share, లాట్ సైజ్ వచ్చేసి 600 shares. ఐపీఓ ద్వారా వీళ్ళు 38 crores పైగా అయితే రైజ్ చేస్తున్నారు. అందులో రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 2,31,600 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ పియర్స్ విషయానికి వస్తే వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం వీళ్ళకంటే బెటర్గా పియర్స్ పర్ఫామ్ చేసినప్పటికీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూలో కానీ ప్రాఫిటబిలిటీ పరంగా కానీ వీళ్ళు కూడా తీసిపడడానికి లేదండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్స్ కానీ రెవెన్యూలో గ్రోత్ కానీ వీళ్ళు కూడా బెటర్గా ఇంప్రూవ్ అవుతూ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ డెప్ట్ కూడా తక్కువగా ఉంది. అండ్ దట్టు పియర్స్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు టెక్ డి సైబర్ సెక్యూరిటీ వాళ్ళు చాలా రీజనబుల్ ప్రైస్లో ఐపీఓని అయితే కోట్ చేశారు. సో దీన్ని బట్టి చూస్తే ఐపీఓలో మంచి డిమాండ్ని క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. అండ్ పాజిటివ్ విషయానికి వస్తే లీవరేజెస్ తక్కువగా ఉంటూ ఫినాన్షియల్స్ వైజ్గా అండ్ వాల్యుయేషన్స్ పరంగా అయితే వీళ్ళు బెటర్గానే పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే వీళ్ళకి ఓన్లీ ఫ్రమ్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర నుంచి వీళ్ళకి కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ పర్టికులర్ లొకేషన్స్లో ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద ఫినాన్షియల్స్ మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 81% ఉందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు.
అండ్ నేనైతే ఒక ఆపర్చునిటీగా తీసుకొని నేను ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మన ఛానెల్‌ని షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.